ఇప్పుడు మనం అట్లా 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 మీది బాజు పోదాం పాన్రోల్లా. చలికాలం కదా, మంచులో తిరిగితే ఎట్లుంటుంది అంటారు? ఏమైంది మల్లీశ్వరి, చలికాలంలో మంచులో తిరుగుడు ఏంది? 2 చెద్దర్లు కప్పుకొని వండుకోకనట ఎవరన్నా చల్లటి చలిలా మంచులో తిరుగుతారా అని అనేరు. అరే అట్లా తిరిగేటోళ్ళు కూడా ఉన్నారు, అది కూడా ఒక ఎంజాయ్మెంటు. పాన్రి మరి అటు కాశ్మీరు, హిమాచల్ ప్రదేశ్కి వెళ్ళి పోయి మంచులో తిరిగేసి మళ్ళొద్దాం రాండ్రి. మన కాడ చలి పెరిగింది కదా, అగో అటు కొస రాష్ట్రాలల్లా మంచువాన ఎట్లా కురుస్తున్నదో చూడురల్లా. మన హిమాచల్ ప్రదేశ్ లా మనాలి అని పట్నం ఉన్నది. చలికాలం అత్తసాలల్లా ఇక ఇక్కడి సీన్లను చూసేందుకు జనాలు వస్తుంటారు. అయితే నిన్న మొన్న ఏడ చూడు మంచే, తొవ్వలు బంద్ అయిపోయినాయి, సొరంగంలో కార్లు ఆగిపోయినాయి. అగోనల్లా 1 కాదు 2 కాదు దగ్గర 1000 కార్లు సొరంగం దగ్గర మెసలకుండా అయిపోయినాయి. ఇక ఇంట్లో ఉన్నోళ్ళ బాధ చూడాలల్లా, ముందుకు పోలేరు వెనకకు మర్రలేరు, ఆగమాగం చందన. ఇక ఇంకో దిక్కు అటు కాశ్మీర్ దిక్కు అయితే ఎటు చూసినా మంచే. అసలు తొవ్వలేవో, కొండలేవో, ఇండ్లేవో, కార్లేవో ఏవి ఏర్పడకుండానే అయిపోయిందుల్లో. ఇక సందు ఈ మంచును చూసి మురిసిపోయేందుకు టూరిస్టులు లైన్లు కడతాండ్రు. ఆ బరఫ్ గడ్డలలో ఆడుకుంటా మురిసి ముప్పందం అయ్యిర్రు.